హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. కిష్కిందపూరి రేడియో స్టేషన్ మూవీ రివ్యూ. కిష్కిందపూరి మూవీ ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, హారర్ ఎలిమెంట్, ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్, నా ఫేవరెట్ జానరస్ ఇవి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కూడా వచ్చేసి కౌశిక్ పేగల్లపాటి. చావు కబురు చల్లగా తీసింది ఈ డైరెక్టరే. సో ఈ మూవీ పైన నాకు కొంచెం డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో అల్టిమేట్లీ మూవీ చూడడం జరిగింది. అండ్ కిష్కిందపూరి సినిమా ఎట్లుంది అంటే ఒక సండే ఆఫ్టర్నూన్ సినిమా లాగా ఉంది. అంటే సండే ఆఫ్టర్నూన్ హాల్లో టీవీ పెట్టుకొని కజిన్స్ అందరం కూర్చుంటాం కదా, ఒక హారర్ టైప్ ఇన్వెస్టిగేటివ్ జానర్ నడుస్తుంటది. అందరూ అరే ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఒక్కరు డీటెయిల్ మిస్ అవుతారు. సో పాజ్ చేసి కథని స్ట్రిక్ట్ గా ఫాలో కజిన్ గారు లేచి అందరికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ప్లే కొట్టి అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. ఆ జోన్ సినిమాలు ఉంటాయి కొన్ని. ఎగ్జాక్ట్లీ కిష్కిందపూరి అదే జానర్ సినిమా. ఐ మీన్ సండే ఆఫ్టర్నూన్ సినిమా జానర్ ఏం కాదు, బట్ ఆ జోన్ సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో కాబట్టి ఆ ఇంట్రడక్షన్ ఫైట్ అవన్నీ పడతాయి, బట్ అవన్నీ టక్ అయిపోతాయి. అండ్ అక్కడ నుండి సినిమా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతుంది. ఇనిషియల్ గా కొంచెం కామెడీ ఏదో ట్రై చేసిర్రు, అది బిట్స్ లో వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ కాదు, బట్ ఓవరాల్ పాసిబుల్ కామెడీ. బట్ ఇంకా హారర్ ఎలిమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి మూవీ పేస్ అందుకుంటది, ఒక స్టడీ పేస్ లో వెళ్తా ఉంటది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా రీజనబుల్ గానే వర్క్ అయింది నాకు. సో ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా చాలా స్టోరీ వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ వస్తున్న కొద్ది కథ పెరుగుతుంది. జనరల్ గా ఈ సినిమాల్లో ప్రీ క్లైమాక్స్ కి కథ అయిపోతుంది, తర్వాత ఏదో యాక్షన్ ఎపిసోడ్ లాగానే ఉంటది మోస్ట్లీ. కానీ కిష్కిందపూరిలో సర్ప్రైజింగ్లీ కథ చాలా ఎక్కువ ఉంది. ఆ క్యారెక్టర్ ఆర్క్, ఆ వరల్డ్ బిల్డింగ్ అంత ప్రాపర్ గానే చేసుకున్నారు. సో ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో ఇవి కొంచెం రేర్ ఎలిమెంట్సే. అండ్ లక్కీలీ ఈ ఎలిమెంట్స్ కూడా లార్జ్లీ వర్క్ అవుతాయి. సో ఆ విలన్, ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, ఆ మోటివ్, అవన్నీ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసినప్పటికీ కూడా రీజనబుల్లీ ఫ్రెష్ ఉంటది. ఒక కొత్త ప్రెజెంటేషన్ అన్నది ఇచ్చిర్రు. అండ్ ఓకే వర్క్ అయితే లార్జ్లీ వర్క్ అయితే. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో అగైన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో కాబట్టి ఫైట్లు వస్తే ఒకటి రెండు, బట్ అదర్ దెన్ దట్ లార్జ్లీ కథకే స్టిక్ ఉంటుంది మూవీ. సో ఓవరాల్ కిష్కిందపూరి రైల్వే స్టేషన్ ఈజ్ ఎ డీసెంట్ వాచ్, ఓకే వాచ్, యావరేజ్. అండ్ ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమాలకి ఖర్చు పెడతారు. కిష్కిందపూరి రైల్వే స్టేషన్ ఈజ్ నో ఎక్సెప్షన్. సో ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ బాగుంటాయి, సినిమా కొంచెం చూడడానికి బాగుంటది, ఆ సెట్లు అవన్నీ నీట్ గా ఉన్నాయి. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఏదో కొత్తగానే ట్రై చేసిర్రు. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ప్రాప్స్ అవన్నీ కొంచెం కొత్తగానే ఉన్నాయి. అండ్ నాకు మంచిగా అనిపించినాయి, డీసెంట్. సో టెక్నికల్ వాల్యూస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో థమ్స్ అప్. అండ్ యాక్టింగ్ డిపార్ట్మెంట్ లో కూడా అందరూ యాడిక్వేట్ గానే చేసిర్రు. అంటే ఎక్కువ ఏం చేయలేదు, క్రింజ్ ఏం చేయలేదు. హారర్ అనగానే కొంచెం క్రింజ్ అవుతుంది. ఈ సినిమాలో ఫార్చునేట్లీ అలాంటి క్రింజ్ పోర్షన్స్ పెద్దగా ఏం లేవు. విలన్ యాక్టింగ్, అనుపమ గారి యాక్టింగ్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ కూడా ఓకే చెల్తా. సో యాక్టింగ్ డిపార్ట్మెంట్ లో నో కంప్లైంట్స్. అనుపమ గారిది ఫుల్ లెంత్ రోలే, ఆవిడ కూడా లాస్ట్ వరకు ఉంటారు. సాయి శ్రీనివాస్ ఆబ్వియస్లీ హీరో, సినిమా మొత్తం ఉంటారు ఆయన, నడుస్తుంది. చెప్తున్నా కదా, నో కంప్లైంట్స్, పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఈ సినిమా బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. IMDb లో చెక్ చేస్తే 3 పేర్లు కనిపిస్తున్నాయి మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో. చేతన్ భరద్వాజ్, శామ్ CS, అజినీష్ లోక్నాథ్. మరి IMDb కరెక్టా ఏమో నాకు తెలియదుగా, బట్ మ్యూజిక్ మాత్రం ఇట్ వర్క్స్. లౌడ్ ఉంటది బట్ ఓకే నడుస్తుంది. సో ఎస్, బాటమ్ లైన్ ఏంటంటే కిష్కిందపూరి రైల్వే స్టేషన్ ఒక సండే ఆఫ్టర్నూన్ సినిమా. ఫ్యామిలీతోని, కజిన్స్ తోని చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు, అట్లీస్ట్ టైం పాస్ అవుతారు. అట్లానేది ఎక్స్ట్రాడినరీ అది ఇది అని కూడా ఏం అంటలేను, బట్ వీకెండ్ ఫ్రీ ఉంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడండి. యావరేజ్ సినిమా. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య యావరేజ్ సినిమా అనేది ఉంటలేదు. అయితే హిట్ సినిమాలు ఉంటున్నాయి, లేకపోతే ఫ్లాప్ సినిమాలు ఉంటున్నాయి. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఎట్లా పర్ఫార్మ్ చేస్తావు చూడాలి. నేను కూడా స్టడీ చేస్తాను. సో రిజల్ట్ ఎట్లుంటది అవన్నీ మనం లైవ్ లో డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.